రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి 8 వచ్చిన. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి 8 వచ్చిన. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదువు. 1 Kings chapter 19 1:8. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 8 వచ్చిన. ఏలియా చేసినదంతేను, అది ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిను ఆహాబు యెజెబెలుకు తెలియజెప్పగా, కాబట్టి అది సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణం కాపాడుకుంటూ పోయి యోధా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి, అతడు బదిలీ వృక్షం మీద పొరండి నిద్రించుకుని ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పింది. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధమైనది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు కొరింథీ 11:20. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించి కొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. దేవుని సహాయం కొరకు మరొకసారి ప్రార్థనలో ప్రభు వైపు ఏడ్చి ఉండేవారు మూట. ప్రేమగల మా తండ్రి, సర్వశక్తి గల దేవా, నీ ప్రేమ కొరకు వందనాలు. తిరిగి దేవాత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా మాకు సహాయపడుతూ వచ్చారు. వాక్యము దేవా బల్లలో ప్రవహించే ముందు వాక్యాన్ని ఎకలాను మాకు దయచేయండి. తెరవడిన ఆకాశం నుండి నీకు వర్తమానము, అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆకాశం నుండి మన్నాను కురిపించిన రీతి మాకు వాక్యం అనే మన్నాను కురిపించండి. మేము కాదు తండ్రి, మీరే మాట్లాడండి, బోరుగా వాడుకోండి. దేవా నీ యొక్క ప్రత్యక్షతలో, నీ యొక్క వెలుగులో, నీ యొక్క జీవంలో మమ్మల్ని పెంచండి, సహాయపడుతూ రండి. దేవా ప్రతి ఒక్కరము కూడా పరీక్షించుకున్న వారమై 1 కొరింథీ 11:28 ప్రకారము నీ బల దగ్గర రావడానికి సహాయపడుతురండి. చేరొచ్చిన వారిని కనికరించండి, కాపాడండి. నీ మాటలు విత్తబడుతున్నప్పుడు వినే చెవులు, గ్రహించే హృదయం ఇవ్వండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుని ఆరాధించినాము, ప్రభుని మహింపరిచినాం. తిరిగి ప్రభు యొక్క బలలో చేయడానికి మనము సమయం ఆసన్నమైంది. దాని ముందుగా 1 కొరింథీ 11:28 మరి పౌలు గారు పత్రికలో రాస్తూ కొరింథీలకు హెచ్చరిక చేస్తున్నాడు. అది కొరింథీలకు మాత్రమే కాదు, ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మాట. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను, వేరొకరికి తన్ను తానే, నాకు నేనుగా పరీక్ష చేసుకోవాలా, మీకు మీరుగా పరీక్ష చేసుకోవాలి. పరీక్షతోనే పరీక్షించుకున్న వారమై బల దగ్గరకు రావాలి. పరీక్షించుకున్న వారమై బల దగ్గర రావాలి. కనుక మనం ఏమై ఉన్నాం, మన జీవితం ఏమై ఉంది అనేది మనం చదివిన ఈ భాగం నుంచి కొన్ని హెచ్చరికలు మనం పొంది వాటి ద్వారా మన జీవితాలను సరి చేసుకున్న వారమై ప్రభు వల్ల మనం చేయవేద్దాం. ఈ మొదటి రాజులు 19వ అధ్యాయం 1వ వచనంలో ఏలియా, తిప్సీడ్ అని ఏలీనా, ఇతడు ఖడ్గము చేత బయలు ప్రవక్తలను అషేరా ప్రవక్తలను చంపేశాడు.
లోని అక్కడ కిషోను వాగు దగ్గర వారిని చంపేశాడు. కారణం ఏంటి? ఎందుకు చంపినాడంటే అప్పటి రాజు ఆహాబు అతడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు అన్నవాడు యెహోవా దేవుడు ఉన్నాడని ఎరుగుండు కూడా ఆహాబు అతని భార్య యెజబెల్ ఆమె పేరు, ఆమె బహు దుష్టురాలు. ఎందుకంటే వారిద్దరూ కూడా కలిసి బయలు ప్రవక్తలను పోషిస్తున్నారంట. వాళ్ళు అషేరా ప్రవక్తలు, బయలు ప్రవక్తలు. అషేరా ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? బైబిల్ ప్రవక్తలు 450 మంది ఉన్నారు. చూడండి 18వ అధ్యాయం 19వ వచనం. అయితే ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు వారిని యెజబెలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలు 400 మందిని నా ఎదురు కర్మేలు పర్వతం పిలువనంపమని చెప్పి కర్మేలు పర్వతం దగ్గర పిలిపించు. రాజుతో అంటాడు ఏలియా అంటే ప్రవక్త. ప్రవక్త అంటే దేవుని దగ్గర ఉపదేశం తీసుకుని, దేవుని దగ్గర వర్తమానం తీసుకుని అందించేవాడు. దూత కూడా దేవుడు చెప్పే మాటలన్నీ కూడా చెప్పేవాడు. దూత కూడా అనొచ్చు. ప్రవక్త, దూత అంటే ప్రవక్త అంటే జరగబోయేవి చెప్పేవాడు. అలాంటి ప్రవక్తతో ఆహాబు పెట్టుకుంటూ వచ్చాడు. అదే రాజ్యంలో ఉన్నాడు ఈ ప్రవక్త. ఈ ఆహాబును అంటాడు, రాజుతో మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా? సరే, ఇక్కడ చూడండి 15వ వచనంలో ఏలియా ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవం నిజముగా ఇదని నేను ఆహాబును దర్శించుదని చెప్పుచున్నాను అని చెప్పి ఏం చేశాడు? ఆహాబును దర్శించాడు. 17వ వచనంలో ఆహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారు శ్రమ పెట్టు నీవే కావని అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతలను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలు వారిని. రాజా చూడండి, ప్రవక్త అంటున్నాడు ఇశ్రాయేలును శ్రమ పట్టువాడు నీవే అంటాడు. ఎవరిని? ఏలియాని. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు? ఇశ్రాయేలు దేశంలో బయలుదేవతల విగ్రహారాధన జరుగుతుంది. అషేరా దేవత విగ్రహారాధన జరుగుతుంది. అసలు ఇశ్రాయేలు దేశంలో దేవుడే ఉండాలి. దేవుడు వారిని నడిపించాడు, దేవుడు వారిని పోషించాడు. అలాంటి సందర్భాల్లో ఏలియా మరి శాసించాడు. ఏమని శాసించాడంటే, వర్షమా ఆగిపో, రాకసలే భూమి మీదకి వర్షం పడకూడదు శాసించాడంతే. దాదాపుగా 3.5 సంవత్సరాలు అయిపోతుంది అప్పటికే. 1 కాదు 2 కాదు, ఏదో 1 సంవత్సరం కాదు, 2వ సంవత్సరం వర్షాలు పడాలా. పడకపోతే పంటలు పండవు, కరువులు, ఇబ్బందులు ఎక్కువైపోయినాయి. ఎక్కడ? ఇశ్రాయేలు దేశంలో. అలాంటి పరిస్థితులలో ఈ యొక్క ఆహాబు అంటాడు, నీవు ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెడుతున్నావు అంటాడు. ఎవరిని? ఇది ఎవరు శాసించారో ఆహాబుకు తెలుసు, ప్రవక్త శాసించాడని. ప్రభు చెప్పాడు, అతను చేశాడు. నువ్వు ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెడుతున్నావంటే నేను కాదయ్యా, నీవు నీ తండ్రి ఇంటి వారు చేస్తున్నారని ఏలియా అంటాడు. బయలుదేవతలు, అషేరా దేవతల విగ్రహారాధన చేస్తూ మీరేం చేస్తున్నారు? వాళ్ళని పోషిస్తున్నారండి. వీళ్ళ మరలా పోషిస్తున్నారు. సరే, నీకు నాకు అంతా ఎందుకు? వాళ్ళందరినీ కూడా నువ్వు బయలు, అషేరాదేవి మొత్తం 850 మంది ప్రవక్తలు బయలు విగ్రహార్థం చేసే వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ తీసిరా. ఎక్కడికి? కర్మేలు దగ్గరికి కలుసుకుందాం. కర్మేలు అనగా దేవుని శిరస్సు. అక్కడ తీసిరా. తీసుకొస్తే నేను మరి యెహోవా నిజమైన దేవుడా లేక బయలు అషేరా నిజమైన దేవుడా అనేది తేల్చేసుకుందాం. అది రాజు ఏం చేశాడు? చాలా పౌరుషంగా ఈ 850 మందిని తీసుకొచ్చాడు. ఎక్కడికి? ఏలియా తీసుకురమ్మన్నగాడే తీసుకొచ్చాడు. తీసుకొస్తే అక్కడ పందెం వేశాడు. ఏంటి ఆ పందెం అంటే, 2 ఎడ్లను తీసుకుందాం. ఎడ్లను తీసుకుని దాన్ని చంపి వధించి ముక్కలుగా చేసి కట్టెల మీద పేర్చి ఉంచుదాం. నిజంగా నీ బయలు నిజమైన వాడైతే వచ్చి ఏం చేయాలా? అగ్ని మనం ఏం వేయకుండానే వాడే వచ్చి దీన్ని ఏం చేయాలా? తగిలబెట్టాలా. మీ తర్వాత మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, మీ తర్వాత నేను ఒక్కరిని ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఉన్నాను. మీ తర్వాత ఎవరికి? బయలు ఆహాబు రాజు తీసుకొచ్చిన బయలు అషేరా ప్రవక్తలకి. ఇదేదో బాగుంది,
ఏ దేవుడు నిజమైన దేవుడో తెలిసేసుకుందా అంటున్నాడో ఈ దెబ్బతో తేలిపోతుందని వాళ్ళందరూ ఏం చేశారంటే వెళ్ళారు. ఆ యొక్క ఎద్దును తీసుకున్నారు, తునకలుగా చేశారు, కట్టెలు పేర్చారు, కట్టెల పైన మాంసం పెట్టారు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కత్తులతో శస్త్రాలతో చీరేసుకుని రక్తం చూపించి బయలా రా అషేరా రా అంటే ఎక్కడ వస్తాడు? వాడు దేవుడైతే వస్తాడు. ఎంతో ప్రార్థన చేశారంట, ఎంతో మొరబెడుతున్నారంట. చూడండి ఇక్కడ మనం చూస్తాము మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 20 వచ్చినామంటే వాళ్ళు 6వ వచనం 26వ వచనం, వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకుని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన విను, బయలు పేరుని బట్టి ప్రార్థన చేసి ఒక మాట ప్రత్యుత్తరం ఇచ్చేవాడెవడనో లేకపోగా వారు తాము చేసిన బలిపీఠను గొంతులు వేయ మొదలుపెట్టారు. తర్వాత 28వ వచనం, వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద కత్తులతోనూ శస్త్రాలతోనూ తమ దేహాలను కోసుకుంటున్నారు. గంతులేస్తున్నారంట. ఉదయం మొదలుకొని సాయంకాలం అయిపోయింది, గంతులేస్తున్నారు. బయలా రా బయలా వచ్చి తగులుపెట్టు. ఎక్కడ తగులుపెడతాడండి? ఎక్కడ తగులుపెడతాడు? వాడు దేవుడైంటే నిజంగా వస్తాడు, తగులుపెడతాడు. వాడు దేవుడు కాదు, విగ్రహం. అది బయలు అనేదే విగ్రహం. అలాంటి విగ్రహాలను విగ్రహారాధన చేస్తూ ఈనాడు మానవుడు కూడా అలాగే బ్రతుకుతున్నాడు. చూడవు, ముక్కు ఉంది కానీ వాసన పీల్చదు, గొంతు ఉంది కానీ మాట్లాడదు, చేతులు ఉంది కానీ ముట్టదు. అలాంటి విగ్రహాలకు ఏం చేస్తున్నాడు మనుషుడు? ఇంకా 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 మురుక్కుతూ అవివేకంలో ఉన్నాడు. ఆనాడే ఉన్నాడు ఈ ప్రజలు. ఏలియా అన్నాడు, పిలవండి పిలవండి మీ దేవుని పిలవండి. ఇలా పౌరుషం వచ్చింది. గంతులు వేస్తే వస్తాడేమో, డాన్స్ వేస్తున్నారు, ఇప్పుడు గంతులు వేస్తున్నారు, రావట్లే. సరే, ఒకవేళ దేవతకి ఏం కావాలా? రక్తం కావాలి. ఏం కావాలండి? రక్తం చూపిస్తే వస్తుంది. ఏమైనా కత్తులు శస్త్రాలు చీరేసుకుంటున్నారంట, దేహాలను చీరేసుకుంటున్నారంట. ఈ ఏలియా గారు అంటాడు, లేపండి అయ్యా, వాడికి అలా నిద్రపోతున్నాడేమో. ఏమంటాడు ఏలియా? చూడండి, చక్కగా మాట్లాడినాడు ఈయన. మధ్యాహ్నం చెప్పాడు ఈ మాట. 27వ వచనం, మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడు అన్నాడు. పెద్దలు కేకలు వేడి, వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరంలో ఉన్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో. అబ్బా, అడుగుతుంటే అపహాస్యం చేస్తుంటే వీళ్ళకి ఇంకా పౌరుషం వచ్చి ఏం చేశారంట? కోసేసుకున్నారంట దేహాలు. ఆయన రాలే. సాయంత్రం అయిపోయింది, ఇంక టైం అయిపోయింది. ఇప్పుడు ఏలియా సిద్ధం చేశాడు. చుట్టూ నీళ్లు పోసాడు, కిరోసిన్ కూడా పోయిలే, నీళ్ళు పోసాడు, కట్టెలు పేర్చాడు, ఎద్దును ఆ మాంసాన్ని దాని మీద పెట్టాడు, దేవుని ప్రార్థన చేశాడు. ఆకాశం అగ్ని వచ్చి ఏం చేసిందంట? ఇప్పుడు మారిపోయారు, పార్టీ మార్చేశారు వీళ్ళందరూ. ఇప్పుడు ఏమంటారండి? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. లేదు, ఏదో యెహోవా దేవుడు అంటే కుదరదు. వీళ్ళందరినీ పట్టుకోండి. వచ్చిన జనాలందరూ చూస్తున్నారు అక్కడ. వాళ్ళందరూ చెప్పాడు, ఒక్కని కూడా తప్పించుకోవడానికి వీళ్ళే. అందరిని పట్టుకొని తీసిపోయాడు. ఎక్కడికి? శిరచ్ఛేదనం చేశాడు, చంపేశాడు అందరినీ. చంపేసరికి రాజు ఏం చేయలేకపోయాడు. ఇంకా ఆ చంపిన వాళ్ళందరూ ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు దేశాన్ని ఏలుబడి చేస్తున్న రాజు పోషించుచున్న బయలు యొక్క దేవత మనుషులు. అంటే రాజు మనుషులు, వాళ్ళందరూ రాజు మనుషుల్ని రాజు ఎదుట ఏం చేశాడు? భయపడాడు. అర్థమైందా? నీతిమంతులు సింహం వలె ఎలా ఉంటారంట? సామెతలు 28:1 అనుకుంటా. సింహం వలె ఎలా ఉంటాడు? ధైర్యం ఉంటుంది దేవుని పిల్లలకు. ఆయన భయపడడు, రాజుకు భయపడలే. 850 మంది బయలు అషేరా ప్రవక్తలకు భయపడలే. అందరినీ చంపేశాడు. చంపేసిన తర్వాత చెప్పాడంట, ఇంకా ఈయన భోజనం కూడా చేయలేదంట. ఎవరైనా? ఆహాబు. అయితే ఏలియా దగ్గర మరి దాసుడు ఉన్నాడు. ఆ దాసునితో చెప్పించాడంట. ఏమని చెప్పించాడు? ఆహాబును భోజనం చేయమను. చూడండి 18వ అధ్యాయము 41వ వచనం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పొడుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆయనే చెప్పాడు. క్షమించండి, స్వయంగా ఆయనే చెప్పాడు. ఎవరు? ఏలియానే. ఎవరితో చెప్పాడు? ఆహాబుతో చెప్పాడు. ఎందుకంటే అయిపోయింది కదా. ఏ దేవుడు నిజమైన దేవుడో నిరూపించాడు. ఇప్పుడు ఏం రావాలా?
వర్షానికి ఆజ్ఞాపిస్తాడు, వర్షం వచ్చేస్తుంది. ఆహాబుతో చెప్పాడు, వర్షం వచ్చినట్లుగా ఉందయ్యా, తిండి తినెళ్ళి. ఏం తినాలా? నీకు తిండి లేదు, పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నావు, ఆ బయలు దగ్గర నిలబడ్డావు, వాళ్ళ దేవత వాళ్ళ ఆరాధన చేసే వాళ్ళ దగ్గర, కనుక తిను అంటే వాడు తినబోతున్నాడంట. తినబోతుంటే ఇప్పుడు చూడండి, తర్వాత అతడు దాసుని పిలిచాడు. ఏలియా దగ్గర ఉన్న దాసుని పైకి పోయి చూడవా అంటే అతడు మరి సముద్రం వైపు చూడగా మెరకెక్కి 6 పర్యాయాలు చూశాడంట. 7వ పర్యాయము అరచేయి అంత లేక మనిషి అంత చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుంచి వస్తుందంట, పైకి ఎక్కుతుందంట. చెప్పాడు, మేఘం ఎక్కుతుంది. 3.5 సంవత్సరాల మేఘం, వర్షపు మేఘం కనబడలే. ఏలి అన్నాడు, ఎలాండి ఎక్కడ? ఆహాబు ఎక్కడ? ఆయన ఏమో కరిమేలు ఆ కొండ మీద ప్రార్థన చేస్తే ఆహాబునేమో భోజనం చేయమంటే ఈ లోపల ఏలి ఏమన్నాడు? తన దాసుని పిలిచి, ఏలి చూడు, ఆ మెరకెక్కి చూడు, ఆ ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి చూడు, ఏమన్నా నీకు కనబడుతుందేమో. ఒకసారి చూశాడు, 2 సార్లు చూశాడు, 3 సార్లు చూశాడు. మనం ఏం చేస్తాం? ఎన్నిసార్లు తిప్పుతావయ్యా అంటాం మనమైతే. ఆయన మాట అనలేదు. ఆ దాసుడు ఎంత లోపడ్డాడో చూడండి. నా యొక్క యజమానుడు చెప్పాడు, నేనేం చేస్తాను. అది దేవుని పిల్లల మనసు. మరలా వెళ్ళాడు, కనపల్లే. 5, 6, 7వసారి వెళ్ళాడు. మనిషి చెయ్యి అంత మేఘము ఏం చేస్తుందంట? సముద్రం పైకి ఎక్కుతుండడం చూశాయ్యా. ఒక మనిషి చెయ్యి అంత మేఘాన్ని చూశాను. చెయ్యి ఎంత ఉంటుంది, అంతే కదా, ఇంత మేఘం చూశాడంట. అంత మేఘమే కనిపించింది. అయితే ఇల్లు విస్తారమైన వర్షము పడడానికి ప్రారంభమైపోయింది. ఆహాబుతో చెప్పు, రథం సిద్ధం చేసుకుని మనకంటే ముందుగా ఎదురేళ్ళు పొమ్మను. ఆహాబు చెప్పినాడు, వర్షం వచ్చేలాగుంది, వెళ్ళిపో. ప్రవక్త చెప్పాడంటే అది తప్పనిసరిగా నెరవేరుతుంది. ఆహాబు బయలుదేరిపోయాడు. ఆహాబు రథం మీద బయలుదేరిపోయాడు. ఆహాబు కంటే ముందుగా ఈయన ఏం చేశాడంట? రథము లేకుండా ఈయన వచ్చేసాడు. ఎవరు? ఏలియా వచ్చాడు. రథానికంటే ముందుగా ఎవరు నడిపించారు? ప్రభువే. రథం ముందు పరిగెడతాడా? మనిషి ముందు పరిగెడతాడా? రథమే. కానీ ఈ మనుషుడు రథానికంటే ముందుగా వెళ్ళిపోయాడంట. ఆహాబు ఇంటికి వచ్చాడు. సరైన భోజనం లేదు. భార్య అడిగింది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, భార్య అడిగింది, ఏమయ్యా రాజు, ఆహాబు రాజా, ఎందుకు నీ ముఖం అలా ఉంది, ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగితే, ఇంకేముంది యెజెబెలు, భార్యాభర్తలు మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇంకేముంది, మన దేశంలో ఉన్న ఏలియా మనం పోషించుచున్న ప్రవక్తలను చంపేశాడు. ఎందుకు చంపాడు? యెహోవాయే దేవుడు అని అక్కడ నిరూపించాడు. నేనేం చేయను? పందెంలో ఓడిపోయాను. రాజు పందెంలో ఓడిపోయాడు. నేనేం చేయడానికి లేదక్క. అలాగా, సరే నువ్వు ఊరుకో, కడుపు నిండా భోజనం తిను, నేను చూస్తా. ఏలియాకి వర్తమానం పంపించింది. చూడండి, ఎవరు? రాణిగారు. రాజుగారు బాగానే ఉన్నాడు. ఈ దినాలు అలాగే ఉన్నాయి. అర్థమైందా? ఈ దినాలు ఎలాగున్నాయండి? రాణిలే తిప్పడం అసలైన బాగానే ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా నష్టపోతారు మీరు. ఎందుకంటే మన భర్తలకు లోబడి ఉండాలని బైబిల్ స్పష్టంగా రాశాడు. తిప్పడానికి కాదు భర్తకు ఏం చేయాలా? ఒకవేళ నీ భర్త అవిశ్వాసి అయితే అతని కొరకు ప్రార్థన చేయి, మందిరాన్ని నడిపించు. ఈ రాణిగారు ఇప్పుడు తిప్పుతుంది చక్రం. ఎలాగా? నువ్వు ఊరుకో, నేను చూసుకుంటాను. చూడండి, ఆడదాని పెత్తనం ఏంటి? అసలే కౌరు పెట్టింది ఎవరికి? ఏలియాకి. రేపు ఈ వేళకు 24 hours టైం అంతే నీకు. నీవు ఏ ప్రవక్తలను అయితే చంపేశావో వాళ్ళ వల్లే నీ ప్రాణాన్ని కూడా నేను తీసేస్తాను. ఓన్లీ నీకెంత? 24 hours టైం అంతే. టైం పెట్టింది. రేపు ఈ వేళకు నేను లేపేస్తా. ఎంత కఠినంగా మాట్లాడిందో, ఎంత ధైర్యవంతుడు. ఒక యెజెబెలుకు భయపడిపోయాడు. చూడండి, అతనిలో భయం ఎలా ప్రవేశించింది. చాలా ధైర్యవంతుడు ఏలియా. కానీ ఎందుకో భయానికి అతడు చోటిచ్చాడు. భయపడుతూ వచ్చాడు. భయపడి ఏం చేశాడు తెలుసా? తన దాసుని పిలిచాడు. అయ్యా, అదిగో పలానా చోట యోధా సంబంధం బేర్షెబా అనే గ్రామం ఉంది, అక్కడికి నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే నన్ను చంపేస్తానని యెజెబెలు ఏం చేసింది? కౌరు చేసింది, దూత చేత నన్ను లేపేస్తుంది. మరణాపేక్ష గలవాడై 850 మందిని రాజు కూడా భయపడకుండా చంపేసినాడు. ఒక స్త్రీకి ఏమైపోతున్నాడు? భయం వచ్చింది ఆయనలోకి. భయం రాకూడదట.
దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఏం చేయకూడదంట, భయానికి చోటు ఇవ్వకూడదు. నువ్వు భయపడవలసింది దేవునికే, లోకానికి కాదు. దేవునికి భయపడు. సిలువలో వేలాడుతున్న దొంగ ప్రభువుకు భయపడ్డాడు కనుక పరదేశిని స్వతంత్రించుకున్నాడు. నిర్గమకాండంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఆ మంత్రసానులు, 2వ అధ్యాయం అనుకుంటా, మంత్రసానులు ఎవరికి భయపడ్డారు? మొదటి అధ్యాయంలో దేవునికి భయపడ్డారు. ఎవరికండి? దేవునికి భయపడ్డారు. అందుకే దేవుడు వారిని వంశాభివృద్ధి కలుగజేశాడు. దేవునికి భయపడే వారిని దేవుడు ఆస్వాదించేవాడుగా ఉంటాడు. దేవునికి భయపడే వారిని దేవుడు కరుణించేవాడుగా ఉంటాడు. మనుషులకు కాదు భయపడేది. ఈయన ఎవరికి భయపడిపోయాడు ఇప్పుడు? యెజబెలుకు. అంత గొప్ప ప్రవక్త భయానికి చోటిచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు. తన సేవకునితో చెప్పాడు, నువ్వు వెళ్ళిపో, బేర్షెబా అని ఊరు వెళ్ళిపో, నేను వెళ్ళిపోతాను, ఎక్కడ పోవాలో అడిపోతాను. వెళ్ళాడు, ప్రయాణం చేశాడు. ఎలా ప్రయాణం చేశాడంట? మరణాపేక్ష గలవాడై. ఏం రాశాడు అక్కడ? చావు ఉంది, నేను చచ్చిపోతాను, నా పని అయిపోతుంది, ఏదో దిక్కున పట్టేస్తుంది, రాని ఊరుకుంటుందా? దేశమంతా గాలిస్తుంది, నా పని అయిపోతుందని మరణాపేక్ష గలవాడై అలసిపోయి తిండి లేదు అంటారు కదా, తిండి తిప్పలు లేవంటారు కదా, ఏమీ లేదు. ఒక చెట్టోడు కనిపించిందంట, దాని పేరు బదిరీ వృక్షం. ఏ వృక్షం అండి? బదిరీ వృక్షం కింద పండుకున్నాడు. బదిరీ వృక్షం కింద పండుకుని ముందు ప్రార్థన చేశాడు, ప్రభువా ఇంకా చాలులే. చూడండి, అడ్జస్ట్ అయిపోతున్నాడు అనమాట. ఎందుకంటే నేను అనుకున్న పని అయిపోయింది, నువ్వు నిజమైన దేవుడు అని నిరూపించేశాను, ఇంకా చాలు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని తీసేసుకో. ఏమంటాడండి? అయిపోయిందంట. ఇంకా దేవుడు తీసేసుకున్నంత మాత్రం తీసేసుకుంటాడా? ఏలియా ద్వారా ఇంకా గొప్ప గొప్ప పనులు చేయాలా దేవుడు? ఎందుకు తీసుకుంటాడు దేవుడు? బైబిల్లో ప్రాణాన్ని తీసేసుకో అనేది ముగ్గురు ఉన్నారు. నా ప్రాణాన్ని తీసుకొని ప్రార్థన చేసిన వాళ్ళు ముగ్గురు. మొదటివాడు మోషే, రెండోవాడు ఎవరండి? అయిపోయిందా? ఇప్పుడే కదా. ఏలియా. మూడోవాడు యోనా. మూడోవాడు ఎవరు చెప్పండి? యోనా పత్రిక 2వ అధ్యాయం అనుకుంటుంటుంది. మూడోవాడు యోనా. ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కూడా ప్రాణం తీసేయి అని ప్రార్థన చేశారు. కానీ ముగ్గురు ప్రార్థన దేవుడు వినలేదు. ప్రార్థన అంటే మన ఇష్టానుసారంగా మనం చేస్తే దేవునికి ఇష్టం అవ్వాలా, దేవుని చిత్తానుసారం అవ్వాలా. సరే, ఇప్పుడు ప్రార్థన గురించి నేను మాట్లాడను. కానీ ఈ రెండో వాడైన ఏలియా, నా ప్రాణం తీసేసుకోవయ్యా, చాలు, ఎంత మట్టుకు చాలు. చూడండి, తృప్తి పడిపోయాడు. 4వ వచనం, రాజుల మొదటి గ్రంథం 19:4 రండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడు యెహోవా, నా పిదల కంటే నేను ఎక్కువవాడను కాను, నా ప్రాణము తీసుకొని ఎంత మటుకు చాలు, సరిపోతుంది. తృప్తిపడిపోయాడు. నా ప్రాణాన్ని తీసుకో. దేవుడు తీసుకోలే. ప్రార్థన చేశాడు. ప్రార్థనలో ఇంకా నిద్ర వచ్చేసింది, పడుకున్నాడు. అలసిపోయాడు కదా, అలసిపోయి ఏం చేశాడు? పడుకున్నాడు. ప్రాణాన్ని తీసేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు అంట ఒక దూతను పంపించాడంట. దూత వచ్చి లేపిందంట, లేవయ్యా. ఇదేంటే ఎప్పుడే పడుకున్నాడు కదా, అలసిపోయి పడుకున్న వాడిని ఎవరు లేపుతున్నారు? వచ్చి దూత వచ్చి లేపాడు. లేపితే అతడు లేవగానే అక్కడ కాల్చబడిన అప్పం ఉందంట. చూడండి, చాలా విచిత్రమైన సంగతి చూస్తున్నాడు. కాల్చబడిన అప్పము నేలబుడ్డి. చాలా అద్భుతం. ఎవరు తెచ్చారండి ఇది? ప్రభు పంపించాడు. ఎవరి కోసం అండి? ఏలియా కోసము. ఈయనేమో చావాలనుకుంటే, నువ్వు చావొద్దురా, తిను, ఆహారం బలపరుచుకో, ప్రాణం బలపరుచుకో అని చెప్పి దేవుడే పంపించాడంట. ఏంటది? రొట్టె, ఆ చేపలు అలాంటివి తింటారు ఆహారం. మనం వరన్నం ఎలా తింటామో ఆ ప్రదేశంలో వాళ్ళకి వాడిక ఆ రొట్టెలు తినడం. అది కాల్చబడిన రొట్టె. అయ్యగారికి ఆకలేసింది కదా, వాళ్ళే దొరికిందిరా బాబు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన చేయలేదు, ఎవరో వచ్చి లేపారు, అయిపోయింది. తీసుకున్నాడు, అక్కడికి హెచ్చరిక చేశాడు. వచ్చిన దూత లేపాడు. నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైంది, తినవయ్యా అని చెప్పాడు. చెప్పితే ఒక దినమంతా ప్రయాణం చేశాడు కదా అతడు, బదిరీ వృక్షం నిద్ర. అప్పుడు ఏం చేశాడన్న భోజనము చేసి
ఏం చేసినాడంటే అండి, తిరిగి పరున్నాడు. భోజనం పెట్టింది పడుకోవడానికి కాదు. ఎందుకు భోజనం పెట్టాడు? కింద చదివితే మనకు అర్థమవుతుంది. ప్రయాణము చేయుట కొరకు. అర్థమైందా? భోజనం పెట్టింది దేని కొరకు? ఈయనేం చేస్తున్నాడు? తినేశాడు. హీటింగ్, డ్రింకింగ్ రెండు అయిపోయాయి. తిన్నాడు, నీళ్ళ బుడ్డి త్రాగాడు. మధురమైన నీళ్ళండి. దేవుడే జలాలు పంపించాడు ఆయన కోసం. ఎక్కడి నుంచి వచ్చాయి? పరలోకము నుంచి. ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క దినాల్లో మరి ఆ యొక్క అరణ్యములో 40 ఏండ్లు వారు ప్రయాణంలో ఉన్నప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించిన రీతిని దేవుడంట ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంట? పరలోకములో ఉండే ఆ మధురమైన ఆ అప్పాన్ని, నీళ్లను, పరలోకపు నీళ్ళయి జీవజలాలు. అసలు జీవజలాలతో అయితే ఏలియాకి మరణం ఎక్కడ ఉందండి? అసలే జీవజలాల గురించి ఏం రాశాడు? జీవజలము త్రాగిన వానికి ఏమీ లేదు, మరణము లేదు. అలాంటి జలాలు దేవుడు పంపించాడు. ఎవరి కోసం? దేవుని కోసం. తిన్నాడు, త్రాగాడు. త్రాగి మరలా ఏం చేస్తాడు? పండుకుంటాడు. పండుకునేసరికి ఏమైపోయింది? మళ్ళా తిన్నదంతా కూడా ఏమైపోయింది? అరిగిపోయింది. మళ్ళీ ఆకలేస్తుంది కదా. దేవుడు చూశాడు, ఏలియా నీవేదో తిని త్రాగి ప్రయాణం చేస్తావంటే మళ్ళీ పడుకుంటావా? సరే, మళ్ళీ పిలిచాడు. దూత ఇట్రా ప్లీజ్ కమ్. వచ్చింది దూత. మరలా పట్టుకెళ్ళి ఆహారం. దూత అనొచ్చు, ప్రభువా ఇందాకనే కదా పెట్టావు. మరలా పండుకున్నాడు. మనమైతే ఏమంటాం? ఎన్ని ప్రశ్నలు వేస్తామో కదా. ఒకటి కాదు, ఎన్నండి? అన్నీ మనకే కావాలా. కానీ దేవుని దగ్గర చెప్పింది చేయడం వరకే, తిరిగి మాట్లాడేది కాదు. ప్రభు అలాగా ఏం చేయలేదు తండ్రి, మరలా భోజనం పట్టుకెళ్ళాలా? నేనైతే ఏమంటాను, ఆ 2 దోశలు ఇందాక ఇచ్చేత సరిపోను కదా. ఎన్నిసార్లు తిరగాల? ఇది మానవ నైజ్యం. దైవ నైజ్యంలో కాదు. నువ్వు ఎన్నిసార్లైనా తిరుగు. ఎన్నిసార్లు ఇక్కడ అతడు మేఘాన్ని చూడడానికి 7 సార్లు ఓపిక ఎక్కాడు. మెరకెక్కాడు. మరలా కొండెక్కడం అంటే సామాన్యమైనది కాదు. పల్లము నడవచ్చు, కానీ మెరకెక్కాలంటే పడతాయి మొహ చెప్పలు. నీకు అర్థమైందా? ఎంత విధేయత. దూత కూడా, ఆ దూత వచ్చాడు, మరలా ఆహారం పట్టుకొచ్చేసరికి ఈయన ఏం చేస్తున్నాడు? మరలా దూత వచ్చేసరికి నిద్రపోతున్నాడమ్మా, అది చెప్పాలా. మరలా చెప్పాడు దూత, లేవయ్యా లే, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైంది, నీవు లేచి భోజనం చేయి. నీ శక్తికి మించిన ప్రయాణం ఏమైంది? నీకు శక్తికి మించిపోయింది. నీ ప్రయాణం చేయాలా, శక్తికి మించి నడవాలి. నువ్వు ఇప్పుడు నీ శక్తి సరిపోదు. నీ శక్తి అయితే సరిపోదు. నీ శక్తికి మించి నువ్వు నడవాలంటే నువ్వేం చేయాలా? భోజనం చేయి. మరలా చేసి ప్రయాణం చేయి. నువ్వు పడుకోకు. పండుకోవడానికి కాదు, నీకు భోజనం బయటకు వచ్చింది. వెంటనే కొంచెం మేల్కొన్నాడు. అలాగా నా శక్తికి మించి నేను ప్రయాణం చేయాలా? సరే, తిన్నాడు. ఏం చేశాడు? మరలా తిన్నాడు. రెండోసారి ఏం చేసిందో రాయలేదు, కానీ మరలా భోజనం చేశాడు. భోజనం చేసి ఇప్పుడు లేచి ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాడు? దేవుని పర్వతమని పేరు పెట్టబడిన, అంటే దేవుడు ఉండే స్థానంలోకి వచ్చాడు. దేవుని పర్వతం దగ్గరికి వచ్చాడు. దేవుని ఆశ్రయంలోకి వచ్చాడు. దేవుని కాపుదలలోకి వచ్చాడు. దేవుని కాపుదలలోకి రావడానికి ఎంతకాలం ప్రయాణం చేశాడు? ఆ భోజనం తిని 40 days, డే అండ్ నైట్, పగలు రాత్రులు నడిచాడంట. నువ్వు నడగలవా? పగలు లేదు, రాత్రి లేదు, అంత ప్రయాణము, శక్తికి మించిన ప్రయాణము. ఒక్కరోజు ప్రయాణం చేసి అలసిపోయి బదిరి వృక్ష కింద పండుకున్నాడే, ప్రార్థన చేసి మరి పడుకున్నాడు. తీసుకుపో అని. ఎవరిని? ప్రభువును. ఒక్కరోజు భోజనం చేసి, ఒక్క పూట భోజనం చేసి 2 సార్లు భోజనం చేసి ఏం చేశాడంట? 40 రోజులు సరిపోయిందంట ఆ భోజనం. ఎంత అద్భుతం అండి ఇది! ఎంత ఆశ్చర్యం అండి! ఈ 40 రోజుల ప్రయాణంలో ఆకలి లేదు,
దాప్పిక లేనే లేదు. చేరగలిగాడు ఎక్కడికి? దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చాడు. దేవుడే దేవుని దగ్గర చేరగలిగాడు. అతనికి ఇక భయము అనేది ఉండదు. ప్రియా సహోదరుడా, దేవుని పరిశుద్ధమైన బలం మన దగ్గర ఉంది. దానిలో చేవేసే ముందు నీవు ఏలియా వలె ఆహారం సిద్ధం చేశాడు దేవుడు నీ కోసం. నిద్రపోతున్నావేమో, జాగ్రత్త. ఏలియా నిద్రపోయి ఉంటే గనక దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు చేరుండేవాడి కాడు. నిద్ర మేల్కొన్నాడు. నీవు ప్రభు వలలో చేవేసే ముందు పరీక్షించుకో. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్ష చేసుకుని అలాగూ తిని ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ దేవుని యొక్క స్వరం వినబడుతున్నప్పుడు, లేక నీ కోసము సిద్ధము చేసిన ఆయన నీ కోసము ఆనాడు కాల్చబడిన అప్పము ఏలియా దగ్గరికి వచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహము నీ కొరకు కారు ఎండలో గొల్గొత కొండపైన గాయములతో ఏమైపోయిందంట? రక్తసిక్తమైన శరీరముతో మొత్తం మాడిపోయిందంటండి. ఎండకు భయంకరమైన వేడి. ఒక సామాన్యమైన ఈ వేడిని మనం తట్టుకోలేకపోతున్నామే. అది కొండ ప్రదేశము, కొండ ప్రాంత్యము, కొండ మీద సిల్లువా, భయంకరమైన వేడి. మాగిపోయిందంట ఆయన మాంసం. మాగిపోయిందంటారు కదండి, మాగిపోయింది. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు తన శరీరం అంతా కూడా కాల్చుకున్నాడు. ఆ కాల్చబడిన దేహమును మన మధ్య ఉంది. రక్తము చిందించాడు. ఒక్క బొట్టు కూడా ఆయనలో లేదంట. ఒక్క రక్తపు చుక్కు కూడా ఆయనలో లేకుండా నది వలె ప్రవహించిందంట. ఆ ప్రశస్తమైన పాత్ర మన మధ్య ఉంది. దాంట్లో చేయి వేయడానికి వచ్చే నీవు ఏం చేయాలా? నిద్ర నుండి మేల్కోవాలా. నిద్రపోయే వాళ్ళకి కాదది. ఒకవేళ నిద్రపోతున్నావేమో, నిద్రపోయే వాళ్ళకి కాదు. ఇక్కడ బైబిల్లో యోనా ఉన్నాడు. యోనా గ్రంథం 1:6 మనం చూస్తే అక్కడ యోనాకు దేవుడు ఒక పని అప్పగించాడు. నీనివే పట్టణానికి పోయి ఏం చేయమన్నాడు? దానికి దుర్గతి కలిగినని ప్రకటించు. 1:5 మన స్పష్టంగా ఉంది ఆ మాట. 6 వచ్చేసరికి ఏమైంది? ఏం రాశాడు అక్కడ? ఓడ నావికుడు వెళ్ళాడు ఎవరి దగ్గరికి? యోనా దగ్గరికి వెళ్ళి ఓ మాట చెప్పాడు. ఓయి నిద్రపోతా, ఏమని పిలిచాడు? దేవుని యొక్క వర్తమానము పట్టుకెళ్ళవలసిన యోనా ఏం చేస్తున్నాడు? ఓడ దిగువ భాగానికి పోయి తర్షీషు పోయి వాడెక్కి ఏం చేస్తున్నాడండి? నిద్రపోతున్నాడు. నావికుడు వచ్చాడు. ఓయి నిద్రపోతా, నీకేమొచ్చిందయ్యా? నీకేమొచ్చింది? వేర్ ఇస్ ద ప్రాబ్లం? నీ సమస్య ఏంటి? ఎందుకు ఇలా పడుకున్నావు? ఎంత అవమానం అది! అంటే దేవుని యొక్క వార్త అందించవలసిన వాడు ఏమవుతున్నాడు? నిద్రపోయే స్థితిలోకి వచ్చాడు. నిద్రపోతని పిలిపించుకున్నాడు. తర్వాత పోనీ అప్పుడైనా మారు మనసు పొందాడా? చావాలనుకున్నాడు. నన్ను తీసుకెళ్ళి దాంట్లో పడేయండి. దేవుడు చావనివ్వలే. దేవుడికి ఆ నిద్రపోతాడే కావాలి. ఆ నిద్రపోతూ మేల్కోవాలి. లెమ్మో లెమ్మో సియోను ధరించుకొనుము నీ బలము. లెమ్మో లెమ్మో సియోను ధరించుకొనుము నీ బలము. దేవునికి ఆ నిద్రపోతాడే కావాలి. వాడు లేవాలి. ప్రియా సోదరుడా, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం మాట్లాడుతుంది. ప్రభు వల్ల చేవేసే ముందు యెషయా 52:1 లెమ్మో లెమ్మో ఓ సియోను ధరించు నీ బలము. లేవమంటున్నాడు. నిద్రపోతున్నావా? యోనా దేనిలో నిద్రపోయాడు? దేవుని యొక్క సువార్త లేక దేవుని యొక్క మాటను ప్రకటించడంలో నిద్రపోయాడు. నువ్వు ఏ విషయంలో నిద్రపోతున్నావు? ఈ లోకంలో ఏ మొత్తులోని ఉండిపోయావు? ఐహిక విచారాలు ఉన్నాయా? దొంగతనాలు ఉన్నాయా? త్రాగుబోతనం ఉందా? జోదం ఉందా? అల్లరితో కూడిన ఆడపాటలు ఉన్నాయా? మత్తతలు ఉన్నాయా? విమతలు ఉన్నాయా? అసూయలు ఉన్నాయా? కక్షలు ఉన్నాయా? భేదాలు ఉన్నాయా? విగ్రహారాధన ఉందా? త్రాగుడుందా? వ్యభిచారం ఉందా? దేనిలోనూ నిద్రపోతున్నావు. జాగ్రత్త, మొత్తులోకి వెళ్ళిపోతున్నావు.
మొత్తది నీకు తెలియదు, నీకు తెలియకుండా నిన్ను పాడు చేస్తుంది. చదవండి సామెతల గ్రంథము 6వ అధ్యాయం, సామెతలు 6. 9-10 వచనాలు. సోమరి, ఎందాక నీవు పండుకొని ఎందువో ఎప్పుడు నిద్ర లేచేదవు. ఇక కొంచెం నిద్రించేదనని, కొంచెం కునికేదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకునేదనని, పరుండేదని నీవు అనుకుంది. అందుచేత దోపిగాడు వచ్చినట్లు దరిద్రమో, ఆయుధాడు వచ్చినట్లు లేమి నీ వద్దకు జాగ్రత్త. నీవు ఇంకా కాసేపే, ఈ కొంత సమయమే, లేదా ఈ కొంత సమయంలో నిద్రపోదాం, ఈ సమయంలో ఎలా చేద్దాం. ఏ మొత్తులో నీవు ఉన్నావు? ఏ మొత్తులో నీవు ఉన్నావు? నీ మొత్తం ఏంటి? 1 పేతురు 5:8 ఏం చెప్తున్నాడు అక్కడ? 1 పేతురు 5:8, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి, మీ విరోధి అయిన అపవాది ఎవని మృంగదునని గర్జించు సింహం వలె వెదకుచు జాగ్రత్త. నీలో నిద్ర ఉంటే అపవాది నిన్ను మృంగుతాడు. నీలో నిద్ర ఉంటే నువ్వు గమ్యానికి చేరలేవు. నీవు నిద్రపోయి ఉంటే కనుక బల్ల దగ్గరికి రాలేవు. ఏలియా లేపబడకపోయి ఉంటే ఆహారం అతనికి దొరుకుండేది కాదు. తిన్నాడు, త్రాగాడు. నిజంగా ఈ ప్రపంచంలో దేవుడిచ్చిందంతా కూడా తింటున్నావు, త్రాగుతున్నావు, అనుభవిస్తున్నావు, సుఖిస్తున్నావు. కానీ నీవిక మొత్తులో దిగిపోయావు. తినేసి త్రాగేసి ఏం చేశావు? ఇజ్రాయేలు ప్రజలు చెప్పాడు ప్రభు, ఏమన్నాడు తెలుసా? జాగ్రత్త, దేవుడు నీకు అన్నీ ఇచ్చిన తర్వాత నీ యొక్క మనసు మదించి దేవుని మరచెదవేమో అన్నాడు. చెప్పినా కానీ ఏం చేశారు? ప్రభు ఏదైతే హెచ్చరిక చేశాడో అదే చేశారు. మదించారంట. ఏం చేశారంట? దేవుని మహోపకారాలను బట్టి సంతోషించారంట. చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవుడిచ్చిన కార్యం బట్టి సంతోషించారు, కానీ వారు మదించారు. వారి హృదయం క్రూవేసిందంట. ఎంత దౌర్భాగ్యమైన జీవితంలోకి మానవుడు ఉన్నాడో చూడండి. ప్రియా సోదరి సోదరుడా, జ్ఞానైన సొలొమోను అంటాడు, ఒక కాసేపు నిద్రపోదాములే. ఎలాగా? కాసేపునికి వెళ్దాములే, పాటలు అయిపోకి వెళ్దాములే, మొదటి ప్రార్థన అయిపోకి వెళ్దాములే, ఆరాధన వర్తమానం వైపుకి వెళ్దాములే, ఆరాధన మధ్యలో వెళ్దాములే, రొట్టె విరిచినప్పుడు వెళ్దాములే. ఇది కూడా ఒక నిద్రే. ఈ మొత్తులో నుంచి నువ్వు బయటికి రాకపోయింటే హోరేవైన పరలోక రాజ్యం నువ్వు చేరవు, నువ్వు ప్రయాణం చేయలేవు. 84 కీర్తనలో కోరహ కుమారులు అన్నారు, ఏమన్నారు? నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గముల వారికి అతి ప్రియముల వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారు. రోజు రోజుకి ఇంకా 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 నువ్వు బలం కావాలంటే నిద్రలో నుంచి నువ్వు బయటికి రావాలి. ఇంకా సోమరిగా ఉంటావా? ఇక్కడ అన్నాడు, సోమరి, ఎందాక నిద్రపోతావు, కాసేపు కునికేద్దాములే అనుకుంటావు. చూడండి, ఈ ఒక తాబేలు కుందేలు రెండు పోటీ పెట్టుకున్నాయి. ఏంటి చెప్పండి? తాబేలు కుందేలు. వీళ్ళు ఒక టార్గెట్ వేసుకున్నాయి, పలానా చోటుకు మనం వెళ్ళాలి, పరిగే పందేలన్నమాట. మన ఇద్దరం పరిగెడదాం, నేను ముందెళ్తే నేనే రాజు, నువ్వు ముందెళ్తే నువ్వు రాజు పెట్టుకున్నాయి. బాగుంది. కుందేలు అనుకుంది, ఏమనుకుంది? నేను తాబేలు కంటే వేగంగా పరిగెత్తు, ఎక్కడ గొంతేసానంటే అక్కడ గొంతు పెడుతుంది. తాబేలు ఏం చేద్దాం? ఇలా పాకుండా రావాలి. పరిగెత్తింది కుందేళ్ళు. చాలా దూరం పరిగెత్తింది, పరుగులో అలసిపోయింది. ఏలియావాలి అలసిపోయి ఏం చేసిందంటే ఏంటది తాబేలు వచ్చేసరికి చాలా సమయం పడుతుంది, ఒక కునికేసేద్దాంలే ఏమనుకుంది, ఇంకా కొంచెం సేపు కునికంతే ఒక కునికేద్దామనుకుంది. పండుకొని లేచి మళ్ళా వెళ్ళింది. ఎక్కడికి? వాళ్ళు పెట్టుకున్న టార్గెట్, ఆ గమ్యానికి వెళ్ళేసరికి తాబేలు రెడీగా ఆడ కూర్చుంది. ఏమైంది? ఆమె యొక్క నిద్ర, కుందేలు యొక్క నిద్ర పరిగే పందెములో ఓడినట్లుగా చేసింది. చాలా నెమ్మదిగా నడవగలిగే తాబేలే గమ్యానికి చేరింది. అందుకే ఒక సామెత చెప్తూ ఉంటారు, పరిగెత్తి పాలు తాగే కంటేనంట నిలబడి, అది ఆలోచన చేయవలసిన విషయమే, నిలబడి నీళ్ళ తాగడం మేలు అన్నాడు. పరిగెత్తింది, ప్రయోజనం ఏముంది? పండుకుంది. పరిగే పందెములో
ఓడిపోయింది. వెనుక వచ్చిన తాబేలు నగ్గింది. ప్రియా సోదరి సహోదరుడా, ప్రభు వల్ల నీ మన మధ్య ఉంది. నీ గమ్యం ఏంటి? నువ్వు పరలోకం చేరాలని ఆశ ఉందా నీకు? నువ్వు పరలోకం చేరాలంటే ఈ మొత్తు నుంచి నువ్వు బయటికి రావాలి. ఏ మొత్తులో నువ్వు చిక్కడిపోయావు? ఇందాక చెప్తున్నాను, ఐహిక విచారాలు, ధనమోసాలు, గర్వము, అసూయ, ద్వేషము, కలహాలు, మత్తతలు, విగ్రహారాధన, అభిచారము, వ్యభిచారము, దొంగతనము, మా అన్నీ కూడా మొత్తులే. ఏంటి చెప్పండి? ఏ మొత్తులో నువ్వు ఉన్నావో పరీక్షించుకున్న తర్వాత అక్కడ రా, లేవాలి. మొత్తుల నుంచి బయటకు వస్తేనే నిద్రపోతా నువ్వు రాకు, దరిద్రం వస్తుంది, జాగ్రత్త. ఇంకా నిద్రపోయావా ఏమొస్తుంది చెప్పండి? దరిద్రమే. మనం అనుకుంటాం ఒక నిమిషమే కదా లేట్ అయ్యావు, కాసేపే కదా, ఈరోజే కదా లేట్ అయ్యావు. లేదు లేదు, ఇదొక దరిద్రమే. ప్రియా సహోదరి సహోదరుడా, కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్, రాజులకు రాజును, ప్రభులకు ప్రభు అయిన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. చాలా జాగరూకులమై ఉండాలి, చాలా మెలకువ కలిగి ఉండాలి. లేకపోతే అపవాది ఏం చేస్తాడంట? మృంగేవాడుగా ఉంటాడు. ఎందుకు మనం చదివినాం మత్తయి 13:25 ఏం రాశాడు? మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి ఏం చేశాడండి? నువ్వు నిద్రపోతే గురుగులు విత్తబడతాయి, నీ జీవితం పాడవుతుంది, నీకు నెమ్మది ఉండదు. యోనా సావాలనుకున్నాడు, అయితే దేవుడు సావనివ్వలే. చేపను పంపించాడు. చేప ఇదిగో పలానా ఏరియాలో, పలానా చోట, పలానా మూల. ఎక్కడ పడేస్తారో చేపకి ఏమని తెలుసా? దేవుడే చెప్పాడు, పలానా స్థానంలో పడేస్తారు యోనా అని. వాడేమైనా చిన్నది ఉంటుందా? వెనక పడేయచ్చు, ముందు పడేయచ్చు, వదల పడేయచ్చు, అదే స్పాట్లో ఉందంట. దేవుడు సావనివ్వలే. 3 దినాలు చేప కడుపులో ఉన్న తర్వాత అర్థమైంది, యెహోవా యొద్దనే ఏముంది? రక్షణ ఉంది. యెహోవా యొద్దనే రక్షణ ఉందని ఎరిగాడు. వెళ్ళాడు ఎక్కడికి? నినివే పట్టణానికి వెళ్ళి సువార్త లేచాడు. ఎక్కడి నుంచి? నిద్ర నుంచి లేచి సావాలనుకుంటే దేవుడు సావనిచ్చాడా? లేదు లేదు, నీతో నాకు పని ఉంది. నువ్వు చావడం కోసం కాదు, నువ్వు మరణించాలని కాదు, నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతకాలి, ఇతరులను బ్రతికించాలి. అది దేవుని యొక్క ఆశ. నువ్వు చస్తే ఎలా? నువ్వు చావాలని కాదు, నువ్వు సజీవుడివై ఉండాలి. మనం పట్టేది లేక మనం ముట్టుకునేది సజీవుడైనా ఎవరిదో చెప్పండి? దేవుని యొక్క శరీర రక్తములోనికి మనం వెళ్తున్నాం. మనం ఏమై ఉండాలా? ఏమై ఉండాలో చెప్పండి? సజీవులమై ఉండాలి. ఏలియా నాడు దేవుని యొక్క దేవుడు పంపించిన రొట్టెను, నేలబుడ్డిని త్రాగినాడు గనక ఏలియాకు మరణము లేదు. ఏలియాకి ఏమీ లేదు. ఒక సుడిగాలు వచ్చిందంట. ఏలియా దగ్గర ఉన్న దాసుని ఏలియాను వేరు చేసిందంట. కొంతవరకు ఏం చేసింది? ఆ సుడిగాల్లోనికే ప్రవేశించింది. అగ్నిరథాలు, అగ్నిగురాలు వచ్చాయి. ఆ అగ్నిరథాలు, అగ్నిగురములు వచ్చి ఏం చేసినాయంట? ఏం చేసినాయని చెప్పండి? వారిద్దరిని వేరు చేసి సుడిగాలి ద్వారా ఏలియాని దేవుడు ఏం చేశాడంటే మేఘంలో పరలోకాన్ని తీసిపడి. ఏలియా చావలే. భూమి మీద చావకుండా పరలోకానికి ఎత్తబడిన మనిషి ఎవరంటే ఏలియా. మొదటివాడు హానోకు అయితే రెండోవాడు ఎవరు? ఏలియానే. ఏలియాకు మరణము లేకుండా వెళ్ళిపోయాడు. మిగిలిన భక్తులందరూ చనిపోయారండి. ఇద్దరు. మొదటివాడు ఎవరు? హానోకు. రెండోవాడు ఏలియా. కారణం ఏంటి? హానోకు దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. దేవునితో కూడా నడుచుకుంటే దేవుడు అతను తీసిపోయాడట. ఏలియా అయితే దేవుడు పంపించిన రొట్టెను, నేలబుడ్డిని, ఆ నీళ్ళే జీవోజలములతో కూడిన నీళ్ళు. ఎప్పుడైతే నీళ్ళని త్రాగాడో ఏలియా ఆ రోజే చావాలనుకున్నాడు. చావలే. సావకుండానే వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ప్రియా సహోదరి సహోదరుడా, గ్రహించావా? దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము నువ్వు త్రాగితే నువ్వు సావకుండా వెళ్ళిపోతావు. అర్థమైందా? అబ్రహ్మన్న, మనం సావకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం? రాజు యేసు రానయ్యుండే రోజు సిద్ధపడుమూలెమ్మో. రాజు యేసు రాజుల సంగము శ్రమల ముందే పైకే తవడును. ప్రభు రాబోతున్నాడు. ఆయన రాజు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఆయన శరీరంలోనూ ఆయన రక్తములోనూ పాలివారిగా ఉంటారో, ఎక్కడి నుంచి? నిద్ర నుంచి మేల్కొని. నిద్ర నుంచి ఏం చేయాలా? నిద్రపోయినాడు ఎలాంటి వాడితో సమానమో? చచ్చినోడితో సమానము. నిద్ర నుంచి మేల్కొని
ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తాడు, ప్రభు యొక్క శరీర రక్తములు తీసుకుంటాడు. అదేమైనా యథార్థతో ఏదో చాలామంది అనుకుంటాం, నేను బాప్తిస్మం పొందేశాను కదా అని ఇరిచేసి తినేసినంత మాత్రాన ప్రభు నిన్ను తీసుకుపోడు. కానీ ఏముండాలా? నిద్రలో నుంచి నువ్వేం చేయాలా? మేల్కోవాలి, లేవాలి. యోనా లేపబడకపోయి ఉంటే కనుక నినివే దేశానికి లేక నినివే పట్టణానికి సువార్త అందేది కాదు. ఏలియా లేపబడిపోయి ఉంటే కనుక దేవుని పర్వతమని హోరేబుకి చేరుండేవాడు కాదు. నీవు లేపబడకపోతే పరలోక దేశం నువ్వు చేరవు. లేపబడితేనే చేరతావు. లేపబడిన నీవు మాత్రమే రావాలి. ఎక్కడికి? ఊరికినే ముట్టుకోకు, ఊరికినే చేయవేయకు. నేను బాప్తిస్మం పొందాను, రక్షించబడ్డాను, ప్రభు ప్రార్థన చేసుకుంటున్నాను, ఆరాధన చేస్తున్నాను, నేను గొప్ప, నేను పుట్టు క్రైస్తవును అని ఊరికినే వచ్చావా? లేపబడకుండా వచ్చావా? ఏం రాశాడు? ఇందువల్లనే కొరింథీ పత్రికలో రాశాడు. ఏమని? 11లో 29, 30, 31 అనుకుంటే ఏం రాశాడు? ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులు, చాలామంది నిద్రిస్తున్నారు. బలహీనతలు తెచ్చుకోవద్దు, రోగాలు తెచ్చుకోవద్దు, నిద్రలోనికి జారొద్దు, దేవుని వాక్యను త్రోసివేయద్దు. ఒకవేళ నువ్వు యథార్థంగా ఉంటేనే, నువ్వు లేపబడితేనే. ఏలియా లేపబడిన తర్వాతనే భోజనం చేశాడు. నిద్రపోయేవాడు ఎలా భోజనం చేస్తాడు? శక్తికి మించిన ప్రయాణము, 40 days డే అండ్ నైట్ ప్రయాణం చేశాడు. చనిపోకుండానే పరమునకు కొనుపోబడ్డాడు. నీవు కూడా అలాంటి అనుభవంతో ప్రభు బల దగ్గరికి వస్తే కనుక నీకేమీ లేదు. నువ్వు సావకుండానే ప్రభు మేఘం వేసుకొస్తాడంట. మేఘాల మీద నిన్నేం చేస్తాడంట? తీసుకుపోతాడంట. భూమి మీద సావకుండానే ప్రభు తీసుకుపోతాడంట నిన్ను. అర్థమైందా? ఏలియాని తీసుకుపోలేదా? అనుకుని తీసుకుపోలేదా? నిన్నెందుకు తీసుకెళ్ళాడు దేవుడు? ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. అదే దేవుడు, ఆ దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలి. నిద్ర నుంచి లేపబడితేనే ప్రభువుల దగ్గర రండి, లేకపోతే రావద్దు. ప్రభువుల దగ్గరికి వచ్చి లేపబడి ప్రభువుల దగ్గరికి వచ్చిన వారికి మాత్రమే ఏముంది? పరలోకంలో ప్రవేశం ఉంది. శక్తికి మించిన ప్రయాణం దేవుడు నేను సిద్ధపరుస్తాడు, నేను బలపరిచేవాడైనా. అర్థమైందా? దేవుడు ఏం చేసేవాడంటే అండి, సంసోన్ అన్నాడట, ప్రభువా ఈ ఒక్కసారి మాత్రమే నన్ను ఏం చేయి? బలపరచు. ఓన్లీ 1 ఛాన్స్. ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచు. ప్రభుని అడిగాడు. బలం కావాలంటే ఆయన ఇవ్వాలా, నీ బలం సరిపోదు. యాత్రా జీవితంలో నువ్వు బలపడాలా, ప్రయాణం చేయాలా. పరలోకమే మన గమ్యం. పాడతాం కదా, పరలోకమే నా స్వాచ్యము ఎప్పుడు గాంతునో. పరలోకం మన గమ్యం, అక్కడ పోవాలి. ఈ లోకం శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది పరలోకమే. అక్కడ చేరాలంటే తప్పనిసరిగా మనముగా ఏం చేయాలా? పరీక్ష చేసుకొని దేవుని కొరకు నువ్వు నిలబడితే నీ కొరకు దేవుడు నిలబడి మేఘాల మీద వచ్చే ప్రభు నిన్ను కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఇక భయం అనేది లేదు. ఏలియాకి భయము లేదు. అప్పుడే చావాలనుకుంటా, చచ్చాడా? భయం లేదు ఇక ఏలియాకి. ఆనాడే ఏలియాకు జీవజలములు అందించబడ్డాయి. ఈనాడు వాక్యం అనే జీవజలం నీకు అందించబడుతుంది. త్రోసివేస్తావా? వాక్యాన్ని తప్పుపడతావా? వాక్యాన్ని త్రోసివేస్తావా? ఒక వ్యక్తి అదే పడాడు, అయ్యా నీ వాక్యాన్ని నేను త్రోసేసాను, నన్ను క్షమించు. నీ వాక్యమును త్రోసివేసి దుష్కార్యము చేసి తిని, నీ వాక్యమును త్రోసివేసి దుష్కార్యము చేసేటివి, ఎన్నికలేని పాపిని నే ఘోర పాపిని. ఈనాడు సంఘాలు ఏమైపోయినాయి అంటే నా కోసమే వాక్యము. ఎవరి కోసమటండి? ఎవరి కోసమో? మరి నీ కోసం కాబట్టి ఇంకెవరి కోసం వాక్యము ఇంత చించుకుని చెప్పేది? త్రోసివేకు. ఒక ఆయన అలాగే త్రోసేసాడు, అయ్యా నేను దుష్కార్యం చేశానయ్యా, నేను తప్పు చేశానయ్యా, నేను ఎన్నికలేని వాడినయ్యా, నన్ను క్షమించని ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు అతను ఏం చేశాడు? ఒకవేళ నీ జీవితంలో వాక్యాన్ని త్రోసేసావేమో, వాక్యాన్ని తప్పుబట్టావేమో, వాక్యాన్ని తృణీకరించావేమో, వాక్యాన్ని తప్పుబట్టి వాక్యాన్ని త్రోసేసి వాక్యాన్ని తృణీకరించిన వాళ్ళు ఎవరు వర్ధిల్లలేదు.
వర్ధిల్లాం. వాక్యము దేవుడు, గాడ్ ఈజ్ ఫైర్, దేవుడు దహించు అగ్ని. వాక్యాన్ని ఇప్పుడు త్రోసివేయకు. వాక్యాన్ని ఏం చేయాలా? సాత్వికముతో అంగీకరించాలే కానీ వాక్యాన్ని త్రోసివేయకూడదు. నీ జీవితంలో గమ్యానికి చేరాలంటే, పరలోకం చేరాలంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి, ఏలియా వలె నాకెందుకు ప్రభువా ఈ భోజనం పెట్టావు అన్నాడా? తినేశాడు, త్రాగాడు. నీ కోసము దేవుడు ఆయనే కాల్చబడిన అప్పుడు నీ దగ్గరికి వచ్చింది, నువ్వు తిను, నీకోసమే ఆయన వచ్చాడు. త్రోసివేస్తావా? కాదంటావా? సమయం వెళ్ళిందంటే మరలా రాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకో. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలా? తన్ను తాను పరీక్షించుకోవాలి. వాక్యం మాట్లాడినప్పుడు పరీక్ష చేసుకోవాలి. వాక్యం మాట్లాడిన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఆత్మలో కాపటం లేని వాడు ధన్యుడు, హృదయ శుద్ధి గల వారు ధన్యుడు. వారు దేవుని ఎలా శుద్ధవుతారు? వాళ్ళు ఎలాగా? వాక్యం అంట కడిగేదంట, నిర్మలమైన ఉదకం అంట. ఇది నిర్మలమైన, దీనికి ఈ వాక్యానికి ఒక పేరుంది, నిర్మలమైన ఉదకం అంటే నీళ్ళు. దీంట్లో పక్షపాతం లేదు, దీంట్లో అసూయ లేదు, కక్షలు లేవు, విమతలు లేవు, అంత పరిశుద్ధత ఉంది ఈ నేలలో. నిర్మలమైన ఉదకం ఇది. నిర్మలమైన దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వేం చేయాలా? కడుక్కోవాలా మాలిన్యం అయిపోయిన హృదయాన్ని. అప్పుడే ఆ గమ్యానికి చేరగల, అప్పుడే నువ్వు ప్రయాణమో చేయగల. కనుక మనం పరీక్షించుకున్న వారమే దేవుని పరిశుద్ధమైన బల్ల చేవేయనట్లుగా కూడా వచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడిన గాక.